మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సేన్ తన నేతృత్వంలో క్రీస్తు శకం 1911లో చైనాలో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సన్ యట్ సేన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు. అతడు పేద కుటుంబానికి చెందినవాడు. అతడు చదివిన మిషనరీ పాఠశాలలో క్రైస్తవ మతంతోటి ప్రజాస్వామ్య భావనలతోటి ప్రభావితం అయ్యాడు. అతడు వైద్య శాస్త్రాన్ని అభ్యసించాడు. కానీ చైనా భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళన పడేవాడు. చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. అతడి కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలు అంటారు. అవి సన్, మిన్, చుయి అనగా జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. మంచు వంశాన్ని తొలగించి గణతంత్రాన్ని ప్రకటించినప్పటికీ సన్ యట్ సేన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉండిపోయింది. ఇదే సమయంలో చైనాలో సామాజిక రాజకీయ అనిశ్చితి కొనసాగింది. వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ క్రీస్తు శకం 1919 మే 4న బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన బ్రిటన్ పక్షాన ఉన్నప్పటికీ జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు చైనాకి తిరిగి రాలేదు. ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. పాత సాంప్రదాయాలను తిరస్కరించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయవాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని ఒక తరం ఉద్యమించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివేయాలని, పేదరికాన్ని తగ్గించి అసమానతలను తగ్గించాలని విప్లవకారులు కోరసాగారు. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సాంప్రదాయం వంటి వాటిని వ్యతిరేకించటం, వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయడానికి ఆర్థిక అభివృద్ధి వంటి సంస్కరణలను వాళ్ళు ప్రతిపాదించారు. గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఒక సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది. దేశాన్ని ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడానికి కృషి చేసే ప్రధాన శక్తులుగా గుయోమిండాంగ్ పార్టీ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించాయి. గుయోమిండాంగ్ రాజకీయ సిద్ధాంతానికి సన్ యట్ సేన్ భావనలు ఆధారమయ్యాయి. కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా వాళ్ళు గుర్తించారు. సన్ యట్ సేన్ చనిపోయిన తరువాత గుయోమిండాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషేక్ ఎన్నికయ్యాడు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులను నిర్మూలించటానికి అతడు సైనిక చర్యకు పూనుకున్నాడు. దేశాన్ని సైనిక దేశంగా మలచటానికి అతడు ప్రయత్నించాడు. ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటుని పెంపొందించుకోవాలని అతడు కోరాడు. గుయోమిండాంగ్ పార్టీ తన సంకుచిత సామాజిక తత్వం వలన, రాజకీయ దూరదృష్టి లోపించడం వలన దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలమైంది. సన్ యట్ సేన్ కార్యక్రమంలోని ప్రధాన అంశమైన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అన్న వాటిని అమలు చెయ్యనే లేదు. పెరుగుతున్న సామాజిక అసమానతలను, రైతాంగాన్ని పార్టీ పట్టించుకోలేదు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బదులు సైన్యంతో శాంతి భద్రతలను కల్పించటానికి ప్రయత్నించారు. క్రీస్తు శకం 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సిసిపి నాయకుడిగా ఎదిగిన మావో జెడాంగ్ తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకొని భిన్నమైన పంథాని అవలంబించసాగాడు. భూస్వామ్యాన్ని అంతం చేయటానికి పోరాడేలా అతడు చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు. సిసిపి నాయకత్వంలోని పోరాటంలో భూమి లేని రైతాంగం లక్షలాదిగా చేరసాగారు. అతడి విజయాలు చైనా కమ్యూనిస్టు పార్టీని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి అంతిమంగా గుయోమిండాంగుపై విజయం సాధించేలా చేశాయి. గుయోమిండాంగు పార్టీ దాడుల నుంచి రక్షణనిచ్చే జియాంగ్క్సీ పర్వతాలలో క్రీస్తు శకం 1928 నుంచి 1934 వరకు బస చెయ్యటం మావో జెడాంగ్ భిన్నమైన పంథాని సూచిస్తుంది. భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునః పంపిణీ చేయడం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను అనగా సోవియట్లను నిర్మించాడు. ఇతర నాయకులలాగా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను మావో నిర్మించాడు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. ఇదే సమయంలో కమ్యూనిస్టుల సోవియట్లను గుయోమిండాంగ్ చక్రబంధం చేయటంతో సిసిపి పార్టీ తమ స్థావరాన్ని మార్చుకోవలసి వచ్చింది. దీంతో లాంగ్ మార్చ్గా ప్రఖ్యాతిగాంచిన షాంగ్సీకి 6000 మైళ్ళ కష్టభూయిష్ట ప్రయాణం క్రీస్తు శకం 1934-35లో మొదలైంది. ఇక్కడ యానాన్లోని తమ కొత్త స్థావరంలో యుద్ధ ప్రభువులను అంతమొందించి విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూసంస్కరణలు చేపట్టడానికి తమ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు. భూసంస్కరణలు, జాతీయీకరణ అన్న ఈ 2 అంశాల కారణంగా పార్టీకి బలమైన సామాజిక పునాది ఏర్పడింది. క్రీస్తు శకం 1937-1945 మధ్య కాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర వలస సైనిక పాలనను జపాన్ అమలు చేయటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాన్ ఆక్రమణను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, చైనా కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలిపాయి. క్రీస్తు శకం 1945 ఆగస్టులో అమెరికాకి జపాన్ దాసోహం అయిన తరువాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండాంగ్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. అంతిమంగా చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించటంలో చైనా కమ్యూనిస్టు పార్టీ విజయవంతమయ్యింది. చివరకు గుయోమిండాంగ్కి తైవాన్ దీవిలో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది.